అసలేంటక్క మీ ఉద్దేశం? ఇప్పుడు దాకా యూఎస్ ఏదని తీసుకొచ్చి పెళ్లి చేసుకోమన్నావు, ఇప్పుడేమో యూస్లెస్ ఫెలో చేసుకోమంటున్నావు. ఎవరిని యూస్లెస్ ఫెలో అంటున్నావు? ఒక్కసారి ఇన్నసెంట్ ఫేస్ ని చూడు. ఇన్నాళ్ళు మనం కార్తిక్ మంచితనాన్ని గుర్తించలేకపోయాం. వాళ్ళన్నే కొంట్లో బాలేనప్పుడు దగ్గరుండి నాకన్నా బాగా చూసుకున్నాడు. అలాగే నిన్ను కూడా బాగా చూసుకుంటాడే. సరే అక్క. ఏమే పెళ్లి కొడుకు కనపడలేదు. పెళ్లి కొడుకు ఎక్కడుంటే అక్కడ ఎందుకు కనపడతాడండి? వాళ్ళక్కడ పెళ్లి సంబరాలు చేసుకుంటుంటే మనం ఏంటన్నా సైలెంట్ గా ఉన్నాం. సముద్రం నిశ్శబ్దంగా ఉందంటే తుఫాన్ రాబోతుందని అర్థం. తుఫాన్ వస్తుందిరా, అది ప్రళయం సృష్టిస్తుంది. ఇన్స్పెక్టర్, నన్నే అరెస్ట్ చేయడానికి వచ్చావా? నీ మనుషులంతా పోయారు, నీ వ్యాపారాలన్నీ పోయినాయి, మిగిలింది నువ్వు ఒక్కడవే. ఇలా దొరికేస్తానని అనుకోలేదు కదా? దొరికిపోయింది నేను కాదురా, నువ్వు. ఎందుకంటే స్కెచ్ చేసింది నువ్వు కాదు, నేను. వద్దు సార్, ట్రై చేయకండి. ఆ రోజు నీ గురించి చెప్పడానికి చాలా ట్రై చేశానన్నా. నేను మారాను అనుకున్నాడే తప్ప అసలే విషయం అర్థం కాలేదు వీడికి. ఇలాంటి డిపార్ట్మెంట్ లో ఉంటాం కరెక్ట్ కాదన్నా. నడి రోడ్డు మీద అన్నని ఎన్కౌంటర్ చేసి చంపాడన్న వీడు. ఇప్పుడు వీడిని మనం ఎన్కౌంటర్ చేద్దామన్నా. పరిగెత్తరా పరిగెత్తరా నా కొడకా. నాలో పారిపోయేవాడు ఎప్పుడో చచ్చిపోయాడురా, ఇప్పుడు ఎదిరించి పోరాడేవాడు వచ్చాడు. నువ్వు కాల్చాలనుకుంటే ఇక్కడ కాల్చరా, కనీసం నా తమ్ముడు చూసి గర్వపడతాడు. వాడు సరిపోడరా నన్ను చంపడానికి. నువ్వు చంపుతావా? రాయ్, నువ్వు కాలుస్తావా? కాల్చు. ధర్మయుద్ధం చెయ్యడానికి ఇది ద్వాపర యుగం కాదురా, కలియుగం. ఇట్స్ అ మోడర్న్ వార్. ఇక్కడ బతకాలంటే చంపాలి. మీరందరూ పళ్ళు దగ్గరికి. మీ అన్నయ్య ఎక్కడ? సరే, ఇది మీ అన్నయ్యకి ఇచ్చే. ఈ టైంలో ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? అన్నయ్య 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 రే అన్నయ్య ఎక్కడ? నీ పెళ్లి శుభలేఖ ఇవ్వడానికి ఇందాక నా దగ్గరకు వచ్చాడ్రా. ఫోన్ ఇక్కడే మర్చిపోయినట్టున్నాడు. పంపించమంటావా? నువ్వు వచ్చి తీసుకెళ్తావా? మా అన్నయ్యకి ఏమైనా అయితే? ఆ రోజు ట్రైన్ లేటుగా వచ్చిందిరా, నువ్వు కరెక్ట్ టైంకి వచ్చేసావు. ఈ రోజు చావు రైట్ టైంకి వస్తుంది. నువ్వు లేట్ అవ్వకుండా చూసుకో.
అన్నయ్య ఎక్కడా? సారీ, చావు నీకంటే ముందే వచ్చే నీ అన్నను తీసుకెళ్లిపోయింది. అన్నయ్య ఎక్కడ్రా? చెప్తున్నాను కదరా, చచ్చిపోయాడు. అన్నయ్య ఎక్కడ్రా? రే, వాడు పోయాడని చెప్తున్నాను కదా, అయినా బతికే ఉన్నాడని ఏంట్రా నీ నమ్మకం? నేను బతికే ఉన్నాను కాబట్టి. నేనుండగా మా అన్నయ్యకి ఏం కాదురా. అబ్బో, ఇద్దరిది ఒకటే రక్తం, ఒకటే పగ. ఇంతకీ ఏమంటావు? నువ్వు పోతే గాని మీ అన్న పోడంటావు. సరే, అలాగే కానీ రేయ్, ఈ పగ్గ ఒంటి మీద చెయ్యేసి ధైర్యం చేశాడ్రా వీడు. వీడు నా చేతుల్లోనే పోవాలి.
నేను సరెండర్ అయిపోతాను. ఇట్స్ ఎ మోడర్న్ వార్. సరెండర్ అయిపోతాను చెప్తున్నాను కదా. నేను సరెండర్ అయిపోతాను. పెళ్లి టైం దగ్గర పడుతుంటే నువ్వేంట్రా బ్యాగ్ సర్దుతున్నావు? పెళ్లి కొడుకు నువ్వు కాదు కదా? చచ్చా నేనే సార్. జాబ్ లో వెకేషన్ ప్రాబ్లం ఉంది సార్. అందుకే తాళి కట్టగానే బ్యాగ్ వేసుకుని హనీమూన్కి వెళ్ళిపోయాం అనుకోండి, టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కదా. ఆ తర్వాత రిసెప్షన్ అవన్నీ చూడడానికి వీళ్ళంటే పెద్దలు ఎలాగున్నారు. వాళ్ళిద్దరి మధ్య టిక్కిడీ సంబంధం ఉన్నట్టు నీకు మొదటే తెలుసు కదరా? అది కాదు సార్. తెలుసా తెలియదా? తెలుసు అనుకుంటాను సార్. తెలుసు అనుకుంటావా? ఏ విషయంలో కూడా క్లారిటీ ఉండదురా నీకు? లేదు సార్. ఈ రాజారావునే మోసం చేసావంటే నువ్వు మామూలు క్రిమినల్ కాదురా. నీలాంటి వాడి చేతుల్లో నా కూతుర్ని పెట్టడమా? నో వే. ఆల్రెడీ నీకు తెలిసిన విషయాన్ని నీకు తెలియదనుకుని నీకు తెలియపరచడానికి నేను పడిన తపన నీకు తెలియచేయాలి. ఓయబ్బో కర్పూరం వెలిగించడం ఎంతసేపు రా? అవతల భక్తులు వెయిటింగ్. అగ్గిపెట్టి కనబడట్లేదు గురుగారు. పెట్టేందుకు రా? కళ్ళ ముందు గుంపటే ఉంటే ఇలా ఇవ్వు. అమ్మా కొద్ది దగ్గర జరగండి. నువ్వు పెట్టయితే